నాకొకటి కావాలి. ఏమడిగినా ఇస్తావని చెప్పారు. అడగమంటావా? ఏం కావాలి? కాదనవుగా. ఏం కావాలి? నువ్వు దేవరాజును వదిలి రావాలి. నువ్వు మంచివాడివి, తోటి వాళ్ళ కోసం ఏమైనా చేస్తావు. కానీ ఆ దేవరాజుతో చేరి తప్పు చేస్తున్నావే. ఏమిటి అన్యాయం? కొట్లాటలు, గొడవలు, కొనీలు. అది అడగడానికి మీరెవరు? కలెక్టర్ గారు రాయబారం పంపించారా? నన్ను దేవరాజును విడదీయాలని చూస్తున్నారా? కుదరదని చెప్పండి. ఏ ఎందుకు దేవరాజుతో చేయగలిపావు? దేవరాజు నా స్నేహితుడు. రేపు నేను చస్తే నన్ను మోయడానికి కూడా ఒక్కడే ఉన్నాడు. వాడు మంచివాడు కావచ్చు, చెడ్డవాడు కావచ్చు, కానీ నా స్నేహితుడు. ఎవరి కోసమో వాడిని నేను వదులుకోలేను. ఎవరొచ్చినా కూడానా? దేవుడు వచ్చినా సరే దేవయ్యే. నిన్ను కన్నవాళ్లే వస్తే, మీ అమ్మే వస్తే? ఏమిటి మీరనేది? ఏమిటి మీరనేది? మా అమ్మ? అవును. నాకు అమ్మలేదు. ఉంది. మీకెలా తెలుసు? తెలుసు, కొంతకాలంగా తెలుసు. లేదు, నేను నమ్మను. ఉంది, ఇక్కడే, ఈ ఊళ్ళోనే ఉంది. ఈ ఊళ్ళోనా? ఎవరు ఎవరు ఎవరావిడ? ఎవరావిడ? అర్జునమ్మే, మీ అమ్మ. అర్జున్ కలెక్టర్. కలెక్టర్ గారు నా మీకెలా తెలుసు? ఖచ్చితంగా తెలుసు. ఎలా? నువ్వు పుట్టినప్పుడు నిన్ను పసుపు గుడ్డలో చుట్టి రైల్లో వదిలేసి నీకోసం ఈనాటికి అల్లాడుతున్న ఆవిడ. ఆవిడే. గుళ్ళ మీద పడి చూశానే. మీ ఇంట్లో నాతో పాటు మాట్లాడింది ఆమె. కాదు కాదు. నిజం. కాదు. నీకో కుటుంబం ఉంది, నీకో అమ్మ ఉంది. లేదు. నీకో తమ్ముడున్నాడు. లేదు. తండ్రి స్థానంలో నేను. లేదు లేదు లేదు. ఈవిడ నామ కాదు. నన్ను విసిరి పారేసింది. ఆవిడికి నేను ఒక దరిద్రం, అసహ్యం. నన్ను విసిరి పారేసింది. నేనా కర్మన్నాను, నేనా ప్రాణం పోయి అడిగాను. ఈవిడ నా అమ్మ కాదు. నన్ను కాలువలోంచి తీసింది ఆవిడే నా అమ్మ. నేను ఆకలితో చచ్చేటప్పుడు అన్నం పెట్టారే, వాళ్ళందరూ నా అమ్మలు. ఈవిడ నా అమ్మ కాదు. ఈవిడ కలెక్టర్ గారమ్మ. ఈవిడకు నాకు ఏ సంబంధం లేదు. ఆవిడెవరో నేనెవరో. ఆవిడ చూడ్డానికి కూడా నాకు ఇష్టం లేదు. ఇందులో తన తప్పు లేదు, ఎవరో చేసిన పాపం. ఆవిడకప్పుడు 14 ఏళ్ల వయస్సు. ఏం చెయ్యాలో తెలియలేదు. నిన్ను ఉంచను లేకపోయింది, తుంచను లేకపోయింది. ఏ చల్లని తెల్లైనా పెంచకపోతుందా అని రైల్లో వదిలేసింది. కానీ ఆ రోజు నుంచి నీకోసం కంట తడి పెట్టని క్షణం లేదు. హృదయం నిండా ఆవేదన, నీకోసం ఆవేదన. తెలియదు. తెలియకూడదు. తెలియకూడదు. ఇలాంటి కొడుకున్నాడని ఆవిడికి తెలియకూడదు. రక్తంతో తడిసిన చేతులు,
అవాయిడ్ చేయండి.